గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. ఈ రోజుల్లో మనందరం కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక పదాన్ని ఎంతో బాగా ఈరోజు మనం అందరం కూడా వింటూ ఉన్నాం. అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్, ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలామంది కూడా ఈ యొక్క మాట చెప్పగానే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్లోనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సొసైటీలో ఆల్రెడీ ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కొంత ఫ్రాడ్ చేసి జనాల్ని కొంత ప్రభావితం చేసి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్లో ఉంచి ఒక రకమైన మోసానికి గురి చేయడం వల్ల ఈ రోజున అందరిలో కూడా మనం ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్స్ స్ప్రెడ్ అయిపోయింది ఈ యొక్క సొసైటీ మొత్తం కూడా మై డియర్ లీడర్స్. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ఏంటి అని క్లియర్ కట్గా కనుక మనం ఈరోజు తెలుసుకున్నట్లయితే ఆ యొక్క బిజినెస్ ఎలా చేయాలో పిన్ టు పిన్ మనం కనుక తెలుసుకున్నట్లయితే మనం డెఫినెట్గా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ని ఒక బిజినెస్ కానీ టేకప్ చేయగలం. అయితే ఇంత ఆపర్చునిటీ ఉన్నటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ 21st సెంచరీలో ఒక 8వ వింతగా మారబోతుంది మనందరికి కూడా. అయితే ఎవరికైనా డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఎందుకు ఈ విధంగా వికృతి చూపిస్తున్నారంటే దానికి కారణం సొసైటీలో ఆల్రెడీ జరిగినటువంటి కొన్ని ఫ్రాడ్స్ వల్ల. నిజానికి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఒరిజినల్, ఒక తెల్లటి పాల వంటిది. కానీ కొంతమంది వాళ్ళ చేతిలో తీసుకొని దాన్ని ఫ్రాడ్ చేయడం వల్ల చాలామంది నెగిటివ్ ఫీలింగ్గా ఉంది. అయితే నేను చెప్పాలనుకుంటుందంటే స్ట్రైట్గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే సింపుల్ థింగ్ మై డియర్ లీడర్స్. ఏమి మనం ఇంట్లో మనం రోజు వాడుకునే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనం పర్చేస్ చేయడం వల్ల ఆ యొక్క క్వాలిటీ ఉండడం వల్ల ఆ ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా మనకి ఆరోగ్యం వస్తుంది, దాంతోపాటు ఆదాయం వస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, ఆరోగ్యం ఉండి ఆదాయం ఉంటే ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది. ఇది ఒక చిన్న కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ని చాలామంది కూడా ఒక చిన్న చూపుతోటి వెనకనట్టేయడం జరుగుతుంది మై డియర్ లీడర్స్. సో కాబట్టి మనందరం కూడా మనకి ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ని మనం తీసుకొని ఆ ప్రొడక్ట్స్ మనకు నచ్చితే నలుగురికి షేర్ చేసి దాని ద్వారా మనకు కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతున్నటువంటి ఒక చిన్న విషయాన్ని మనందరం కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం ఈ రోజున. మనందరికీ తెలుసు మార్కెట్లో 3,000, 5,000, 10,000, 16,000 ఎన్నో రకాల స్కీమ్స్ ఈరోజు వచ్చాయి. వాటి వల్ల ఇలాంటి నిజమైనటువంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మరుగున పడిపోతుంది. ఈవెన్ జనాలు కూడా ఎంతో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం అదొకటి. సింపుల్గా ఈ రోజున నేనే తీసుకున్నాను అనుకోండి,